ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గం పైన నేను వచ్చిన తర్వాత ఎంతో మంది నా పైన అబండాలు వేసినా కూడా ఏ వ్యక్తి కూడా, ఏ కార్యకర్తలు కూడా, ఏ ప్రజలు కూడా ఆ మాటలు చెవులు కూడా పెట్టుకోకున్నట్ల మాకు గుమ్మనూరు జయరాము గారు వస్తేనే గుంటకల్ నియోజకవర్గానికి మంచి జరుగుతుందనే వాళ్ళ ప్రేమ అనురాగం చూపించారు. కాబట్టి ఆ ప్రేమకు నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయంగా కానీ, వాళ్ళ గ్రామాల అభివృద్ధికి కానీ, వాళ్ళ కుటుంబాలు పోషించడానికి కానీ మనకు కేంద్రం సపోర్ట్ ఉంది. కాబట్టి కేంద్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ పెద్దన్నగా ప్రవర్తిస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా సహాయ సహకారాలు కేంద్రం మన పైన ఉంది. కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి కానీ, మన జిల్లా అభివృద్ధి కానీ, మన నియోజకవర్గం అభివృద్ధి కానీ, ప్రతి గ్రామం అభివృద్ధి చేసుకునే దానికి మంచి అవకాశం వచ్చింది, మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ జరుగుతున్నాను. మీరందరూ కూడా ఎలక్షన్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను ఎప్పుడు కూడా మీకు ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, తమ్ముడుగా ఉంటాను, కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండనని చెప్పేసి మీ అందరికీ ఏ మాట చెప్పానో ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, తమ్ముడుగా ఉండి మీకు సేవ అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఏ ఒక్కరొచ్చినా, ఏ మతస్థుడైనా, ఏ ఒక్కరొచ్చినా కూడా, ఏ గ్రామం నుంచి వచ్చినా కూడా నేను పని చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. కక్షలు, కార్పణ్యాలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం నాయకులు మా కుటుంబ సభ్యుల పైన ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఆ ఇబ్బందులకు భయపడుకోకున్నట్ల ఈ ఎలక్షన్లో నా పైన ప్రేమ అనురాగం మా అన్న ఉన్నాడని చెప్పేసి ప్రేమతో మీరు పోరాడి నన్ను గెలిపించారే, ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. ఒక రోడ్డు సమస్య అయితేనేమి, డ్రైనేజ్ సమస్య అయితేనేమి, రైతన్నలకు నీరు సమస్య అయితేనేమి, అదేవిధంగా డ్రింకింగ్ తాగునీటి సమస్య అయితేనేమి, ప్రతి ఒక్కటి మన గుంటకల్ నియోజకవర్గానికి అభివృద్ధి కావాలనే దానికి మీరందరూ ప్రతి గ్రామంలో నేను వెళ్ళినప్పుడు వారి కోరికలు కూడా నేను విన్నాను. ఆ కోరికలు కూడా రాబోయే రోజుల్లో మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన నియోజకవర్గానికి ఫస్ట్గా ప్రతి ఆర్డబ్ల్యూఎస్ మీటింగ్ నేను ఒకటి పెట్టుకొని నీటిని ఫస్ట్ ఉంది కాబట్టి ఆ నీటి వ్యవస్థ మనం తీర్చాలి. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ని కూడా నేను వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి కావాలా, ఈ అన్ని గ్రామాలకు ఏం కావాలా అనేది కూడా నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు మన ప్రభుత్వం సహకారంతో, అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా సహకరించాలి. మా నియోజకవర్గంలో, మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాధలు పడ్డారు. ప్రతి ఒక్కరికి ఒక డిపార్ట్మెంట్ కూడా, పోలీసు యంత్రాంగం కానీ, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కానీ, పంచాయతీరాజ్ అందరికి కూడా నేను మనవి చేసుకుంటున్నా. మీరు ఖచ్చితంగా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. మీ ఉన్న పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మా వాళ్ళకి ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చి వాళ్ళకి సీట్లు, కుర్చీలు వేయించి వాళ్ళకి ఏ కష్టం వచ్చిందో మీరు తెలుసుకొని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి ఉద్యోగాల్లో ఉన్న సంఘాలందరూ కూడా నేను వేడుకుంటున్నా. అదేవిధంగా హెచ్చరిస్తున్నాను, ఏమాత్రం కూడా మా ఈ 2-3 కుటుంబ సభ్యులకి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు పనిచేయాలా. ఏదైనా పని ఉంటే, మీరు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరకు తీసుకురండి. ఖచ్చితంగా మీ అందరికీ ఆదరించి మీ అందరికీ సేవ చేస్తా. ఇన్ని రోజులు కొంతమంది నాయకులు కూడా ఏదో రకంగా మీ అందరికీ ఏదో నా గురించి అపోహలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న గుంటకల్లో ఉన్న టౌన్లో కూడా ప్రతి వ్యాపారస్తుడు కూడా మరి నేను
మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. నా గురించి ఎవరు ఏ బ్యాడ్గా చెప్పారో, ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను, మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి మీ అందరికి మరీ చెప్తున్నా, ఏ మాత్రం చీము చిట్టి కన్నా ఏ ఒక్క వ్యాపారస్తునికి కూడా మీ అందరికి స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా ఉండాలి. నా నుంచి కానీ, నా మనుషుల నుంచి కానీ, మా పార్టీ కార్యకర్తల నుంచి కానీ ఏ వ్యాపారస్తునికి ఇబ్బంది కలిగి చేసుకోకున్నట్ల నేను చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ ఉండకూడదు. ఫ్యాక్షన్ కి ముందు ఉంటే ఖచ్చితంగా దానికి నేను తోక కత్తిరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను ఎప్పుడో చెప్తున్నా, ప్రతి ఎలక్షన్ లో నేను ప్రతి మీటింగ్ లో చెప్తున్నాను. ఏం చెప్తున్నాను, మీరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కండి, ఎండిఓ ఎంఆర్ఓ మెట్లు ఎక్కండి అని చెప్పి నేను ప్రతి బహిరంగ సభలో చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, పోలీసులకి పని చెప్పే ప్రసక్తే లేదు. పని చెప్పాలంటే ఒక ఎంఆర్ఓ ఎండిఓకి పని చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం.